హాయ్ అండి, నేను మీ రజని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఏమాత్రం కష్టం లేకుండా తొందరగా ఈజీగా ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనకి త్వరగా అయిపోయే రెసిపీ అన్నమాట. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే మనం చికెన్ బిర్యానీ తేవాలా, మటన్ బిర్యానీ చేయాలా అని మనం వర్రీ అవ్వకుండా ఇంట్లోనే ఎగ్ బిర్యానీ త్వరగా అయిపోయేలా మనం చూద్దాం ఎలా చేయాలో. ముందుగా మనం ఎగ్స్ తీసుకోవాలండి. నేనైతే 6 ఎగ్స్ వరకు తీసుకున్నాను. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఎగ్స్ అన్ని కుక్ అవనివ్వాలి. మనం స్టవ్ అంటించుకొని ఈ ఎగ్స్ని కుక్ చేసుకుందాం. ఈ ఎగ్స్ కుక్ అయ్యేలోపు మనం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. పదండి వెళ్దాం. ముందుగా రైస్ తీసుకోవాలి. నేను బాస్మతి రైసు 1 గ్లాస్ వరకు తీసుకున్నాను. చూపిస్తున్నాను కదా, అంత పెద్ద గ్లాసు. ఆ గ్లాస్తో ఇంకో సోనా మసూరి కూడా 1 గ్లాస్ వరకు తీసుకున్నాను. ఈ 2 గ్లాసుల వరకు తీసుకుని ఆ రైస్ని మనం 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసి పెట్టుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని బాగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా. తర్వాత పచ్చిమిర్చిని కూడా ఒక 5-6 వరకు తీసుకున్నాను. మనం స్పైసీని బట్టి, మేమైతే స్పైసీగా తింటామండి, అందుకే ఒక 5 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. తర్వాత టమాటోస్ కూడా తీసుకున్నాను. అవి కూడా ఒక 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకున్నాను. ఈ విధంగా టమాటాలు కట్ చేసుకున్న తర్వాత మనం క్యారెట్ కూడా ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకున్నానండి. వాటిని కూడా ఇలా 2 ముక్కలుగా చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే చిన్నగా కూడా చేసుకోండి. ఈ విధంగా క్యారెట్ కూడా కట్ చేసుకుని ఈ పీసెస్ అన్నీ పక్కన పెట్టుకుని ఉంచుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను నేను. ఈ విధంగా దానిలో మనం ముందుగా ఉడికించి పెట్టిన గుడ్లు ఉన్నాయి కదా, ఆ గుడ్లని ఈ ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్లో వేయించుకుంటే చూడటానికి అందంగా కనిపిస్తాయి. ముందుగా వాటికి ఘాట్లు కూడా పెట్టుకోవాలి. ఘాట్లు పట్టుకుంటే మనం చేసిన మసాలా అంతా ఎగ్ లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఈ విధంగా ఎగ్స్ని ఫ్రై అవనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అనివ్వాలి. ఈ ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పీల్ చేసి పెట్టుకున్న పొటాటో స్లైసెస్ కూడా తీసుకున్నానండి. నేను వీడియోలో చూపించడం కుదరలేదు. ఆ పొటాటో కూడాను ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి. ఆ పొటాటోస్ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా పొటాటోస్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ఆనియన్ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగుతుండగా తర్వాత పచ్చిమిర్చి ఉంది కదా, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి మొత్తం చక్కగా ఫ్రై అవనివ్వాలి. పచ్చిమిర్చి కూడా మనకి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా, మనకి దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, 2 బిర్యానీ ఆకులను కూడా వేస్తానండి.
ఒక 4-5 ఎండు మిరియాలు కూడా వేసుకోవచ్చు. కొంతసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి వేయించుకోవాలి. టమాటా ముక్కలు ఇవన్నీ మగ్గే వరకు మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుంది అన్నమాట. టమాటా కూడా మగ్గిపోయింది. మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. నేను ఒక స్పూన్ను మళ్ళీ హాఫ్ తీసుకున్నాను, స్పూన్నర వరకు సాల్ట్ తీసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అవనివ్వాలి. అల్లం వెల్లుల్లి వేయంగానే స్మెల్ చాలా గుమగుమలాడిపోతుందండి. సాల్ట్ తీసుకున్నాను. మొత్తం అంతా వేగే వరకు కాసేపు అటు ఇటు తిప్పినానండి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కారం తీసుకున్నాను. కారం వేస్తే కలర్ఫుల్గా ఉంటుందండి, అలాగే స్పైసీగా ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అవనివ్వాలి. వెంటనే అటు ఇటు తిప్పాలని, లేదా కారం ఊరికి మాడిపోతుంది అన్నమాట. 2 కప్పుల పెరుగు తీసుకున్నానండి. పెరుగు వేస్తే చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్. తర్వాత మనం 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత మూత పట్టి మగ్గనివ్వాలండి. ఈ విధంగా తెరిలిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టిన రైస్ని వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాం. ఈ విధంగా తర్వాత మనం ఉడికించి పెట్టిన బంగాళాదుంప ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి వేసేసుకుందాం. ఇలా తెరిలిన తర్వాత వేస్తే మనకి మసాలా అంతా చక్కగా పడుతుంది అన్నమాట. తర్వాత పైన 1 స్పూను 2 స్పూన్ల వరకు గీ వేసుకోవచ్చు. గీ వేసుకుంటే కాస్త రుచిగా ఉంటుందని వేసానండి. నేను 1 స్పూన్ వరకే తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.